నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో సంతానలేమి సమస్యలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశాంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. అసలు పురుషుల్లో ఈ సంతానలేమి సమస్యకు సంబంధించి అంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయి సార్? రైట్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే బేసికలీ ఒక భార్యాభర్తలు కలిసి ఉంటే కూడా ఒక సంవత్సరంలో ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ రాలేకపోతే ఇద్దరికి హస్బెండ్ ప్లస్ వైఫ్ ఒకేసారి ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర విజిట్ అవ్వాలి. ఆ టైంలో హస్బెండ్స్లో 50% రీజన్ దొరికిపోతుంది అండ్ ఫీమేల్ అంటే వైఫ్లో కూడా 50%. సో ఎగ్జాక్ట్ ఈక్వల్ రేషియోలో కారణాలు ఉంటాయి. సో ముందు ఏమనుకుంటారు అంటే ఫీమేల్స్లోనే మెయిన్లీ కారణం ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వైఫ్లో ఉండొచ్చు అని అనుకునేది. బట్ ఇట్ ఈస్ నాట్ సో. సో వీర్యం పరీక్ష చేసుకుంటే ఒక సింపుల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ సిమెన్ అనాలిసిస్. సో ఈ 3 to 5 days కలవకుండా గ్యాప్ తోటి ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబొరేటరీ ఒక మంచి ల్యాబ్లో చేసుకోవాలి ఈ టెస్ట్. దీంట్లో స్పర్మ్ కౌంట్స్, స్పర్మ్ కాన్సన్ట్రేషన్, మోటిలిటీ అంటే కణాలది కౌంట్ ఎంత ఉంది, దాని కదలికలు, దాని రకం సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండొచ్చు ఆర్ సమ్టైమ్స్ కొన్ని పేషెంట్స్లో స్పర్మ్ మోటిలిటీ ప్రాబ్లమ్స్. కౌంట్ ఎంత ఉండాలంటే 15 million per ml. సో 1.5 crore స్పర్మ్స్ పర్ ml. అండ్ దాంట్లో మళ్ళీ 40% స్పర్మ్స్లో కదలికలు ఉండాలి. 4% ఆర్ అబవ్ స్పర్మ్స్లో రకం దాని క్రూగర్ క్రైటీరియా అని షేప్ నార్మల్ ఉండాలి. సో ఇవి అన్ని ఫ్యాక్టర్స్ ఒక్కొక్కసారి కొన్ని పేషెంట్ రిపోర్ట్ చూస్తే తక్కువ వస్తాయి. సో 1 రిపోర్ట్లో తక్కువ స్పర్మ్ కౌంట్ ఆర్ తక్కువ మోటిలిటీ వస్తే చాలా టెన్షన్ పడేది, రీజన్ ఏముండదు. సో దాంట్లో మళ్ళీ కారణాలు వెతకాలి. సో యూజువలీ సమ్టైమ్స్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి సెమెన్ టెస్ట్లో. ఒక ఫర్టైల్ హెల్దీ మేల్లో కూడా ఒక్కొక్కసారి ఈవెన్ 10-15 million స్పర్మ్ కౌంట్ రావచ్చు. ఇవి నార్మల్ ఫ్లక్చుయేషన్స్. సో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకోవాలి అట్లీస్ట్ 3 weeks గ్యాప్ పెట్టి, 3 to 4 weeks తర్వాత. అండ్ కారణాలు కామన్లీ ఎలా ఉంటాయంటే టెస్టిస్, ఈ టెస్టిక్యులర్ కాజ్ ఉండొచ్చు. బేసికలీ వ్యారికోసీల్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి టెస్టిస్ సరిగా కిందకి జారదు, ఇంగ్వానల్ ట్రాక్ట్లో అబ్డామెన్లో అక్కడికే స్టక్ అయిపోతుంది. సో ఆ టెస్టిస్కి బాడీ హీట్ ఇండ్యూస్ డ్యామేజ్ అవ్వచ్చు. మళ్ళీ ఇన్ఫెక్షన్స్, కొన్ని ట్యూబర్క్లోసిస్, మమ్స్ ఇలాంటి వేరే రకరకాలది ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. దెన్ దేర్ ఈజ్ డ్యామేజ్, రేడియేషన్, కెమికల్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్. ఇవన్నీ ఒక్కొక్క పేషెంట్స్ దే విల్ బీ యూజింగ్ సమ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ చాలా సంవత్సరాలు వాడతారు, బట్ దే విల్ నాట్ నో ఆ మెడిసిన్ వల్ల స్పర్మ్ కౌంట్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు అని. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి అని లైఫ్ స్టైల్ కారణాలు కూడా ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి. కాలర్ ఉన్నారు సార్, రాజేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఉందండి, అజోస్పర్మీ అని చెప్పేసి. జీరో స్పర్మ్ కౌంట్, అజోస్పర్మీ అని ఒక రిపోర్ట్ చెప్పారు. అజోస్పర్మీ అని ఏంటంటే నేను ఆల్రెడీ 2 times చేశాను అనమాట. సెమెన్ టెస్ట్ 2 times సేమ్ రిపోర్ట్ వచ్చిందా మీకు? సేమ్ వచ్చిందండి, సేమ్ 0 వచ్చింది. రైట్. మరి ఏమైనా పరీక్షలు రాసి ఇచ్చారా మీకు డాక్టర్? యాక్చువల్లీ స్క్రోటమ్ అని రాసిచ్చారు, స్క్రోటమ్ అని చేశాం అనమాట. సో దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ సంథింగ్ ఏదో వచ్చింది అని చెప్పారు. ఓకే. అంటే అండి ఆ తర్వాత ఇంకా తెలియదు. అంటే నా డౌట్ ఏంటంటే అంటే అంటే ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే రావడానికి, లేకుంటే ఛాన్స్ లేదా? అంటే మీ స్పర్మ్స్ తోటి ఛాన్స్ ఉందా లేదా, మీ స్పర్మ్స్ దొరికేది ఛాన్సెస్ ఉన్నాయా లేదా, లేకుంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అంటే ఓన్లీ సర్జరీ అట్లాంటివే చేయాల్సి వస్తుందా, లేకుంటే ఏమైనా మెడిసిన్స్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నా డౌట్ అండి. రైట్. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ వస్తే చాలా పేషెంట్స్ దే విల్ బీ ప్యానికింగ్. ఎందుకంటే సెల్ఫ్ జీన్స్ తోటి ఫాదర్ అవ్వాలి అని అందరికీ ఇచ్చ ఉంటుంది. సో ఎజోస్పర్మియాలో 2 types ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. వన్ ఈజ్ ఆబ్స్ట్రక్టివ్, వన్ ఈజ్ నాన్ ఆబ్స్ట్రక్టివ్. అంటే ఆబ్స్ట్రక్షన్ అంటే ఎక్కడైనా ఫ్రమ్ టెస్టిస్ 2 pipes ఉంటాయి, వాస్ డిఫరెన్స్ అని. సో మహిళల్లో ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్. అలానే జెంట్స్లో ఇట్ విల్ బి వాస్ డిఫరెన్స్. సో ఈ వాస్ డిఫరెన్స్లో స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ కొన్ని డక్ట్స్ ఉంటాయి, జాక్యులేటరీ డక్ట్, ప్రోస్టేట్, సెమినల్ వెసికల్స్. ఇవన్నీ జాగాలో సమ్టైమ్స్ ఒక ఇన్ఫెక్షన్ వచ్చి స్కారింగ్ అయిపోయి, ఫైబ్రోసిస్ అయిపోయి ఓపెనింగ్ టోటలీ క్లోజ్ అయిపోతుంది. అండ్ సమ్టైమ్స్ బ్లాకేజెస్ ఉండొచ్చు. సో దట్ మీన్స్ దట్ టెస్టిస్ అంతా పర్ఫెక్ట్లీ ఫంక్షన్
అవుతూనే ఉంటుంది. అండ్ హార్మోన్స్ బ్లడ్లో చెక్ చేస్తే కూడా నార్మల్. సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ బ్లాక్. సో ఆ బ్లాక్కి రివర్స్ చేసుకోవడానికి చిన్న మైక్రో సర్జరీ అని ఉంటుంది. సో మైక్రో సర్జికల్ అనాస్టమోసిస్ విఈఏ అని ఉంటాయి. సో చిన్న మైక్రోస్కోప్ కింద సన్న కుట్లు పెట్టి ఆ బ్లాకేజ్ ఎక్కడ ఉంది అంత సెగ్మెంట్ తీసేసి మళ్ళీ కుట్లు తోటి రీఅప్రాక్సిమేట్ చేస్తారు. సో ఆఫ్టర్ అనదర్ 2 months తర్వాత న్యాచురల్గా కూడా సెమెన్లో ఒక్కొక్కరికి సక్సెస్ అవుతాయి సర్జరీ. దే విల్ బి ఫైండింగ్ దేర్ ఓన్ స్పర్మ్స్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు అప్పుడు. ఇన్ కేస్ అది అబ్స్ట్రక్షన్ కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే బీజం రిలేటెడ్ కారణం ఉంటే మళ్ళీ దాంట్లో ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. అది జెనెటిక్ ఉందా లేదా, ఒక్కొక్కరికి జీన్సే సరిగా ఉండవు, ఎక్స్ట్రా క్రోమోజోమ్, వై క్రోమోజోమల్ డిలీషన్స్. సో అది మెడిసిన్స్ తోటి క్యూర్ అవ్వదు. యూజువలీ టెస్టిక్యులర్ కాజ్కి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అంత ఎఫెక్టివ్ ఉండవు. అలాంటి కేసెస్లో టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవల్ చేసుకోవాలి. అంటే టెస్టిస్లో చిన్న ఒక సర్జరీ చేసి ట్యూబ్యూల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మైక్రోస్కోప్ కింద ఆ ట్యూబ్యూల్స్ ఎగ్జామిన్ చేస్తే కొన్ని స్పర్మ్స్ దొరికిపోతాయి. ఇన్ సమ్ సెలెక్టెడ్ కేసెస్, అందరిలో కాదు, 100లో ఒక 60-70 మెంబర్స్లో దొరికిపోతాయి. సో ఇంకా 30% ఛాన్స్ విల్ బీ ఫర్ డోనర్. అంటే ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ ట్యూబ్యూల్ డెవలప్మెంట్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎంటీ ట్యూబ్యూల్స్ వస్తే మైక్రోస్కోప్ కింద, అలాంటి కేసెస్లో డోనర్ స్పర్మ్ది కూడా ఒక బ్యాకప్ అంటే కౌన్సిలింగ్ కన్సెంట్ హస్బెండ్ వైఫ్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు ఐవీఎఫ్ ప్రాసెస్లో. కానీ 0 స్పర్మ్ కౌంట్ తోటి మీ కనాల్ ద్వారా వెతికి ప్రొసీడ్ అవ్వాలనుకుంటే అది పెద్ద పద్ధతి, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలోనే పాసిబుల్ ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి శిరీష గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మేడం మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. శిరీష గారు మాట్లాడండి. నమస్తే సార్, నాకు పీసీఓడి ఉంది అని చెప్పారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా ప్రతి నెల? నాకు మ్యారేజ్ అయి 4 months అయిందండి. ఓకే, కానీ నాకు పీసీఓడి ఉంది అని చెప్పారు. ఓకే. పీరియడ్స్ మీకు నెలసరి సరిగా వస్తుంది? 3 months ఒకసారి వస్తుంది. రైట్. హాస్పిటల్ కి డాక్టర్ కన్సల్ట్ అయితే పీసీఓడి ఉంది అని చెప్పారు. పీసీఓడి చాలా ఎక్కువ. రైట్, ఓకే. సో మీకు ఇప్పుడు పిల్లలకి ప్లాన్ చేసుకుంటున్నారా మీరు? మెడిసిన్ యూజ్ చేస్తున్నాను సార్, కాకపోతే పీసీఓడి చాలా ఎక్కువ ఉందని చెప్పారు. రైట్, బట్ పిల్లలకి ట్రై చేస్తున్నారా లేకపోతే జస్ట్ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కోసం మీకు? లేదు, పిల్లలకి పీసీఓడి తగ్గిపోయి పిల్లలు కావాలి. రైట్. సో ఇప్పుడు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఇది ఫుల్ ఫామ్. దీంట్లో ఇది యాక్చువల్లీ అండాశయాలది పెథాలజీ కాదు, ఇట్ ఈస్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోన్స్ కొన్ని అంటే బ్లడ్లో ఒక కెమికల్ పెప్టైడ్స్ లాగా ఉంటాయి, దే ఆర్ కాల్డ్ హార్మోన్స్. సో హార్మోన్స్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్ట్రాన్, డిహెచ్ఏ ఇవి 4-5 హార్మోన్స్ స్పెసిఫిక్లీ పీసీఓడి పేషెంట్లో టెస్ట్ చేసుకుంటారు డాక్టర్స్. సో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఒక రేషియోలో ఉండాలి. పీసీఓఎస్లో ఏమవుతుంది 1:1 కాకుండా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ రేషియో 1:3 అయిపోతుంది. అలాంటి కేసెస్లో పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి, ఎందుకంటే ఆ సిగ్నలింగ్ కరెక్ట్ ఉండలేకపోతే అండాశయాల్లో ఎగ్స్ డెవలప్మెంట్ సరిగా అవ్వదు. సో స్మాల్ ఎగ్ విల్ నాట్ బికమ్ బిగ్. అది ఎగ్ డెవలప్ అయ్యి ఆవ్యులేట్ అవుతేనే అప్పుడు ఆ స్పర్మ్ ఆ టైంలో ఫర్టిలైజ్ చేస్తుంది అండ్ బేబీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఎగ్గే డెవలప్ అవ్వలేకపోతే పీరియడ్ కూడా సరిగా రాదు అండ్ ప్రెగ్నెన్సీ కూడా సమ్టైమ్స్ ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. సో పీసీఓఎస్ ఒక కామన్ రీజన్ అండ్ వెరీ ట్రీటబుల్ కండిషన్. సో ఫస్ట్ ట్రీట్మెంట్లో డయట్, ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డయట్ ఫాలో చేయాలి. దాంట్లో షుగరీ, ఆయిలీ ఫుడ్స్ కట్ డౌన్ చేసుకోవాలి అండ్ లైఫ్ స్టైల్లో ఆల్కహాల్, క్యాఫీన్ అంటే కాఫీ ఇంటేక్ ఇవన్నీ తగ్గియాలి. పండ్లు, కూరగాయలు, చపాతీ, దిస్ షుడ్ బి ఇంక్రీజ్డ్ అండ్ హై ప్రోటీన్ డయట్. సెకండ్ ఈజ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 40 minutes per day ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఈ ప్రాబ్లం మళ్ళీ రికవర్ అవ్వదు. జస్ట్ ఓకే మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతే సమ్టైమ్స్ అగైన్ 1 year తర్వాత 6 months తర్వాత మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు వన్స్ ద మెడిసిన్స్ ఆర్ స్టాప్డ్. సో ఇది ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని మెడిసిన్స్ కూడా డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్. పీసీఓడీస్ మయోఐనోసిటాల్, విటమిన్ డి అండ్ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఎగ్ పెరగడానికి మీకు డాక్టర్ విల్ బీ రైటింగ్ సమ్ టాబ్లెట్స్ లైక్ క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రోజోల్. ఇవన్నీ ఒక 5 days పీరియడ్ సెకండ్ డే అంటే పీరియడ్ రాలేకపోతే పీరియడ్స్ రావడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు, విడ్రాల్ బ్లీడింగ్ అని చెప్తారు. వన్స్ పీరియడ్ సక్సెస్ఫుల్లీ వచ్చేస్తే పీరియడ్ సెకండ్ డే నుండి ఈ ఎగ్ పెరగడానికి మీకు మెడిసిన్స్ ఇస్తారు.
5 days ఆఫ్ మెడిసిన్స్, సమ్టైమ్స్ 1-2 ఇంజెక్షన్స్ ఇస్తే ఎగ్ మంచిగా పెరుగుతుంది. దిస్ వీ క్యాన్ సీ ఇన్ స్కానింగ్. అల్ట్రాసౌండ్లో ఈ ఎగ్ ఎలా పెరుగుతుంది అది చూసి చెప్పి మీకు ఫర్టైల్ టైంలో చెప్తారు హస్బెండ్ వైఫ్ కలిసి ఉండాలని. సో ఇలా చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ ఇస్ ఎక్సలెంట్. సో అండర్ డాక్టర్ గైడెన్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. కాలర్ ఉన్నారు సార్, వేణు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. వేణు గారు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది సార్. ఓకే. మాకు ఇంకా ప్రాబ్లం ఉంది సార్. హాస్పిటల్కి వెళ్తున్నాము, చూపెట్టుకుంటున్నాము. ఏం ప్రాబ్లం చెప్పారు మీకు? ఒకటి బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు సార్. బ్లడ్ ఇన్ఫెక్షన్? అవును సార్. ఓకే. ఇద్దరిలో ఎవరికి వచ్చింది ఆ ఇన్ఫెక్షన్? ఇద్దరికి ఉందని చెప్తున్నారు సార్. ఓకే ఓకే. ఏం ఇన్ఫెక్షన్ అని చెప్పారు మీకు? దాని డీటెయిల్స్ చెప్పలే. కానీ మీరు పిల్లల కోసం ట్రై చేసుకుంటున్నారు. జ్వరం ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? రికరెంట్ ఫీవర్? ఏం లేదు సార్, ఓన్లీ బ్లడ్ ఇన్ఫెక్షన్. నాది సెమన్ కలెక్షన్ చేశారు, కొంచెం థిక్ గా ఉందని చెప్పారు డాక్టర్. దానికి కొన్ని మెడిసిన్ ఇచ్చారు. ఓకే, అంతే సార్. ఇక వాళ్ళు అన్ని తీర్ల టెస్టులు చేస్తారు కానీ మనకు రిజల్ట్ అనేది రావట్లేదు. ఒక 3 హాస్పిటల్స్ కి వెళ్ళాము కానీ రిజల్ట్ రావట్లేదు. మెడిసిన్స్ వాడితే కూడా రిజల్ట్ రావట్లేదు. అవును సార్. మీ వైఫ్ ది పీరియడ్స్ అన్ని రెగ్యులర్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చాలా పేషెంట్స్ బాధపడతారు. 4 years మ్యారీడ్ లైఫ్ అయింది. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ దే విల్ నాట్ బీ గోయింగ్ టు ద కరెక్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో చాలా పేషెంట్స్కి డైవర్ట్ చేసేస్తారు. కొన్ని పేషెంట్స్కి చెట్లు మందు ఇట్లా. అండ్ సమ్ టైమ్స్ దే విల్ నాట్ బీ ఇవాల్యుయేటింగ్ ఓన్లీ కరెక్ట్లీ. సో ఇవాల్యుయేషన్ ఒక స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో వీర్యంది కణాల పరీక్ష ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్లోనే ప్రాసెస్ అవ్వాలి. అది స్పర్మ్ కౌంట్, కాన్సన్ట్రేషన్, దాని రకం, మోటిలిటీ, అట్లీస్ట్ 2 to 3 రిపోర్ట్స్ ఉంటే ఒక రఫ్ ఐడియా వస్తుంది. అది ఎగ్జాక్ట్ యాక్యురేట్ ఉండదు. 2 million అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, ఈవెన్ 10 million వరకే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో 3 days ఇంటర్వెల్స్లో వీర్యం పరీక్షలో కూడా దెర్ విల్ బీ సమ్ చేంజెస్, ఫ్లక్చువేషన్స్. సెకండ్, వైఫ్ ది పీరియడ్స్ రెగ్యులర్ ఉంటే దట్ ఈస్ చాలా చాలా మంచి సైన్. అది ఇట్ మీన్స్ దట్ అండాశయాల్లో ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్ అవుతుంది, హార్మోన్స్ కరెక్ట్ ఉన్నాయి, అండ్ ఫర్టిలిటీ వైజ్ ఓకే. కానీ ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే గర్భాశయం పక్కనే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా. మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే డెఫినెట్లీ ఈ 2 ట్యూబ్స్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ట్యూబ్లో అట్లీస్ట్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉండాలి కంపల్సరీగా. 4 yearsలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ ద్వారా ట్రై చేసిన రాలేకపోతే అప్పుడు స్కాన్ గైడెన్స్లో ఒకసారి ట్యూబల్ టెస్ట్ చేసిన తర్వాత, వీర్యం కణాల పరీక్ష చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే IUI చేసుకోవచ్చు. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో బేసిక్లీ గర్భాశయంలో ఈ స్పర్మ్స్కి ఒక టెస్ట్ ట్యూబ్లో ప్రాసెస్ చేసి మీ స్పర్మ్స్కే ఒక మంచి సెంట్రిఫ్యూజ్ మెషిన్లో ప్రాసెస్ చేసి దాంట్లో మీడియా వాష్ ఇచ్చేసి అన్హెల్దీ స్పర్మ్స్ మొత్తం ఫిల్టరేషన్ లాగా ఉంటుంది. అది తీసేసి జస్ట్ 0.3 ml ఆఫ్ ఫ్లూయిడ్ కంటైనింగ్ స్పర్మ్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్కి ఇంజెక్ట్ చేసేస్తారు గర్భసంచిలో. సో ఆ ట్యూబ్లో వెళ్ళి మళ్ళీ ఎగ్కి ఫర్టిలైజ్ చేస్తాయి. సో IUI ద్వారా సక్సెస్ రేట్ యూజువలీ ఇలాంటి కేసెస్లో 3 to 5 times, 3 to 6 times వరకు ప్రతి నెల ఈ IUI సైకిల్ ఫాలో అవుతే 100లో 50 పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇన్ కేసు 2 సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ చిన్న సర్జరీలో ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందని మీరు చెప్తున్నారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ అంటే అది దాని కారణం వేరే. క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అది ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తాయి. బట్ వీర్యంలో ఇన్ఫెక్షన్ వస్తే దానికి ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ కంపల్సరీగా ఇచ్చుకోవాలి, ప్రొవైడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. అండ్ సిస్టమేటిక్లీ ఈ పరీక్షలు చేసి IUI ఈజ్ ద కరెక్ట్ వే. కాలర్ ఉన్నారు సార్, నాగరాజ్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే, చెప్పండి. హలో సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. కొంచెం అనారోగ్యం ఉంది సార్, 1 million బిలో.
ఓకే. అది ఒక్కోసారి విధంగా వస్తుంది సార్. ఒక్కొక్కసారి మొబిలిటీ ఒక విధంగా వస్తుంది. ఒకసారి 2 lakhs వస్తుంది, ఒకసారి 1 million వస్తుంది సార్. ఒకసారి 2 million, ఒకసారి 1 million తక్కువ వస్తుంది స్పర్మ్ కౌంట్స్. అవును సార్. ఓకే. అది మొబిలిటీ ఉండట్లేదు సార్. మోటిలిటీ ఉందా లేదా తక్కువ ఉందా? అసలు చూపెట్టలేదు సార్. రైట్. మోటిలిటీ కూడా తక్కువ ఉంది, కౌంట్ కూడా తక్కువ ఉంది. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ మీకు? అయింది సార్. 9 years. అయింది సార్. 2 years అయింది. 2 years అవుతున్నాయి మ్యారేజ్. ఓకే. సో ఇప్పుడు మీరేమైనా టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఏమైనా చెప్పారా మీకు ఏం కారణం ఉండొచ్చు అని? చెప్పలేదు సార్. అల్ట్రాస్కాన్ చేయించాను, అన్ని నార్మల్ అన్నారు. రిపోర్ట్స్ అన్నీ చూస్తే నార్మల్ వచ్చినాయి మీకు. అల్ట్రాసౌండ్లో బీజాల సైజ్ అన్నీ ఓకే, వెరికోసీల్ నరాలు ఏమీ ఇవ్వలేదు. అవును సార్. అయినా కూడా స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకని మీకు తెలుసుకోవాలని ఉంది. రైట్. అవును సార్. సో వెరీ గుడ్. ఇప్పుడు మ్యారేజ్ అయి 2 years అవుతున్నాయి అండ్ మీరు లైక్ యూ సెడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నారు, కానీ చాలా చాలా లో స్పర్మ్ కౌంట్ 1 million per ml. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ ఇంకొక వీర్యం పరీక్ష ఒక స్టాండర్డ్ ల్యాబ్లో చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ ల్యాబ్లో కూడా స్పర్మ్ కౌంట్ 2 million అంటే నార్మల్ కట్ ఆఫ్ ఇస్ 15 million. 15 million పైన ఉంటే ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటాయి. 15 million తక్కువ ఉంటే కూడా ఉంటాయి, బట్ ద సక్సెస్ రేట్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది 15 million కింద. ఇప్పుడు 2 million స్పర్మ్ కౌంట్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ జస్ట్ 2 to 3% అంతే. సో ఇప్పుడు 2 million కౌంట్లో IVF ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ ఈ 2 million కౌంట్కి ఇంక్రీజ్ చేయవచ్చా లేదా బై న్యాచురల్ మెథడ్స్, బై మెడిసిన్స్ ఆర్ బై సర్జరీ, ఇది చెక్ చేసుకోవడానికి కారణం వెతకాలి. సో 65% జెంట్స్లో ఒక కారణం దొరికిపోతుంది. 35% అంటే ముగ్గురులో ఇద్దరిలో కారణం దొరికిపోతాయి, ఒకరికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇడియోపతిక్ ఉండదు. సో కారణం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసిన మనం నరాలు ఉంటే, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే, ఒక్కొక్కసారి టెస్టిస్ ఎగ్జామినేషన్లోనే చిన్న సైజ్ ఆర్ సాఫ్ట్ ఉంటాయి టెస్టిస్, జెనెటిక్ కారణాలు ఉండొచ్చు. రేర్గా చూస్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బ్లడ్లో కొన్ని యాంటీబాడీస్ టెస్టిస్ అండ్ ట్యూబ్యూల్ సెల్స్కి అటాక్ చేస్తాయి. సో ఇది టెస్టిక్యులర్ కాజెస్. ఒక్కొక్కసారి బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అక్కడ నుంచి హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ 0 దగ్గర. సో అప్పుడు ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్ పెడితే సూపర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఇంప్రూవ్మెంట్ అండ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది ఏ టైప్ ఆఫ్ రీజన్ ఉంది అది తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, క్లినికల్ ఎగ్జామినేషన్. అండ్ ఇఫ్ స్మోకింగ్, ఆల్కహాల్, రేడియేషన్, కెమికల్, ఇవన్నీ రివర్సిబుల్ రీజన్స్. ఒక్కొక్కసారి వీ క్యాన్ ట్రై టు కరెక్ట్ ద ఎక్స్పోజర్ అండ్ రివర్స్. ఇన్ కేస్ మెడిసిన్స్ ద్వారా ట్రీటబుల్ కాజ్ ఉంటే మెడిసిన్స్ ఒక 10 weeks 10 వారాలు మెడిసిన్స్ తర్వాత మళ్ళీ ఒకసారి సెమెన్ టెస్ట్ చేసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ ఉంటే ఎక్సలెంట్, దెన్ అకార్డింగ్లీ మీకు న్యాచురల్ వెదర్ IUI అది చెప్తారు. ఇన్ కేస్ సివియర్లీ లో 5 million కింద స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు IUI అండ్ న్యాచురల్ ఛాన్సెస్ తక్కువ ఉండడం వీ విల్ అడ్వైస్ ఫర్ ద IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళాల్సిందే ఉంటుంది మీకు. కాలర్ ఉన్నారు సార్, విష్ణు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడండి. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు విష్ణు. అది మాకు మ్యారేజ్ 4 years అవుతుంది మేడం. ఓకే సార్, అయితే మేము మిస్సెస్కి పీరియడ్ ప్రాబ్లం ఉంది సార్. ఇన్ఫర్టిలిటీ అయితే 4 years నుంచి ఒక లాస్ట్ 2-3 years నుంచి పీరియడ్ రావట్లేదు సార్. ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది, లైట్గా కొంచెం కనపడి వెళ్ళిపోతుందంట. వాయిస్ ఆ టైంకి వచ్చేసరికి కొంచెం కడుపులో నొప్పి ఎక్కువ అవుతుంది. 3 డాక్టర్ల దగ్గర మేము షెడ్యూల్ చేసింది సార్. ఏమైనా బేబీ ప్లాన్ చేసుకుంటున్నాం, దానికి ఏమైనా ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉందా సార్? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయండి సార్. పీరియడ్స్ మీ వైఫ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్. ఓకే. ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా ఇంకా ఏమైనా ఇవాల్యుయేషన్ చేసుకున్నారా? టెస్టింగ్లో ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. రెగ్యులర్ పీరియడ్కి ఏమైనా అవకాశం ఉంది? మెడిసిన్ కూడా వాడినాం, అంటే డాక్టర్స్ వెళ్ళినప్పుడు ఎక్కువ మెడిసిన్స్ అయితే సబ్మిట్ చేస్తలేదు. డైట్ లాస్ అంటున్నారు, డైట్ లాస్ కూడా చేసినాం. డైట్ టెస్ట్ చేసుకున్నారు, వెయిట్ లాస్ కూడా చేసినాం సార్. ఓకే. డయట్ అండ్ వెయిట్ లాస్ కూడా చేస్తే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. అయితే ఇంతకుముందు రిపోర్ట్ తీపిస్తే గర్భసంచి మీద ఏదో కొంచెం పొరలా ఉందని చెప్పాను సార్. గర్భసంచిలో పొర అని చెప్పారు. పైన సార్, గర్భసంచి పైన ఒక పొర లాగా వచ్చింది. ఓకే, పొరలాగా వచ్చిందని అన్నారు.
రైట్. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పారు మీరు. ఫస్ట్ ఈజ్ యూట్రస్ అంటే గర్భసంచి. గర్భసంచిలో పొర అంటే ఒక్కొక్కసారి ఈ యూట్రస్లో గడ్డల్లాగా కూడా వస్తాయి, ఫైబ్రాయిడ్స్ అంటారు. అండ్ గర్భసంచి పైన అంటే ఫండస్ ఏరియాలో మోస్ట్ లైక్లీ ఒక్కొక్క పేషెంట్లో పుట్టినప్పటి నుంచే ఆ డెవలప్మెంట్ కొద్దిగా డిఫరెంట్ షేప్లో అవుతుంది. హార్ట్ షేప్డ్ బైకార్నోయిడ్ యూట్రస్ అని అంటారు. ఒక్కొక్కసారి పొర మధ్యలో వరకు టూ సైడ్ ఒక లెఫ్ట్ యూట్రస్ రైట్ యూట్రస్కి డివైడ్ చేసేస్తుంది. సో సెప్టేట్ యూట్రస్ అంటారు. అలాంటివి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి స్కానింగ్లో తెలిసిపోతాయి. 3D అల్ట్రాసౌండ్లో టెక్నాలజీ ఈజ్ సో గుడ్ దట్ జస్ట్ ఒక స్కాన్లో ఆ యూట్రస్ అబ్నార్మాలిటీ షేప్ అని తెలుసుకోవాలి. అది ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. గర్భసంచి ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు అవుతాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓ. మీరు చెప్పినలాగా డయట్ అండ్ ఎక్సర్సైజ్ వర్క్ అవ్వలేదు, పీరియడ్స్ ఇంకా ఇర్రెగ్యులర్ ఉన్నాయి. సో ఈ కేసెస్లో మీరు యూ హ్యావ్ టు సీక్ మెడికల్ ట్రీట్మెంట్. అంటే హార్మోన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చూసుకోవాలి. థైరాయిడ్, ప్రోలాక్టిన్ కూడా చెక్ చేసుకోవాలి. సో దానికి ఒక్కొక్క సిచ్యువేషన్లో హైపర్ ప్రొలాక్టినిమియా ఉన్నప్పుడు మీకు డాక్టర్ కొన్ని మంత్స్ ఆఫ్ మెడికల్ థెరపీ రాస్తారు. అండ్ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి మళ్ళీ దే విల్ బీ అడ్వైజింగ్ యూ కాంట్రసెప్టివ్ పిల్స్. బట్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. సో మీకు అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అండ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. బేసిక్లీ కొన్ని రోజులు ఫస్ట్ వీక్ ఆఫ్ ద పీరియడ్స్ అంటే పీరియడ్ నెలసరి 2వ రోజు నుంచి మీకు మెడిసిన్స్ పెట్టి ఎగ్ పెరగడానికి స్టిమ్యులేషన్ లాగా చేస్తారు. అండ్ అల్ట్రాసౌండ్లో ఈ ఎగ్ ఎలా పెరుగుతుంది 2-3 డేస్కి ఒకసారి మీరు క్లినిక్ విజిట్ అవుతే మీకు చూపిస్తారు. ఎగ్ చూడండి చిన్న సైజ్ నుంచి ఇప్పుడు ఇంత మంచి డెవలప్ అయింది. ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ వల్ల ఇట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. అండ్ అప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉంటే, స్పర్మ్ కౌంట్స్ మంచిగా ఉంటే, ఈ గర్భసంచిది అంత సెప్టమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ సక్సెస్ రేట్. సో ఒక్కొక్కసారి ఇవి అన్ని కారణాలు ఏమి లేకుండా నార్మల్ రిపోర్ట్స్ వస్తే దెన్ వీ హ్యావ్ టు డూ అ స్మాల్ సర్జరీ, డయాగ్నోస్టిక్ సర్జరీ. సో గర్భసంచి అండ్ ట్యూబ్స్ చెక్ చేసుకోవాలి. ఓకే సార్, ఇన్ఫర్టిలిటీ సమస్యకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.